మహిళలు అన్ని రంగాలలో రాణించాలి. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సంయుక్త. భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని సూలూరుపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సంయుక్త తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సూలూరుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు మహిళా దినోత్సవ కార్యక్రమంలో జడ్జి సంయుక్త మాట్లాడుతూ భారతదేశంలోని మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ప్రతి మహిళ కష్టాలను, బాధలను, అవమానాలను ఎదుర్కొనే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఉన్నత శిఖరాలను అవరోధించాలని తెలిపారు. పై కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్ విక్టోరియా రాణి, విమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ ఉషారాణి, సునీత, అమ్మాజీ, డాక్టర్ సల్మా, ప్రొఫెసర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మహిళ ద్రౌపది అంటే వాళ్ళు ఏ స్థానానికి ఎదిగారు. మనం ఒకసారి చాలా మంది గవర్నర్లుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఢిల్లీ అంతా ఎడ్యుకేటెడ్ అని చెప్పుకునేటువంటి ఢిల్లీని ఎక్కువ కాలం పరిపాలించింది ముఖ్యమంత్రులుగా స్త్రీలే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది అమ్మ అన్నారు ఒక కమ్మని మాట, అది ఎందెన్నో తెలియని మమతల మూట. In this room and outside. ఈ రూమ్లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టుడే దిస్ రూమ్ ఈస్ డామినేటెడ్ బై మెజారిటీ ఆఫ్ ఉమెన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అచీవ్మెంట్. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ దిస్ గ్యాదరింగ్. సో సార్ చెప్పినట్టు ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను. స్టేజ్ మీద నలుగురుంటే ముగ్గురు విమెన్ ఉన్నారు అని నేను మనసులో అనుకున్నాను. సార్ బయటకు చెప్పారు. చేంజ్ కెన్ బి సీన్ ఇన్ వన్ రూమ్. ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ అంటే మేజర్లీ ఒక మెన్నే ఉండేవాళ్ళు. బట్ నౌ ఐ సీ సో మెనీ ఫీమేల్ స్టాఫ్ మెంబర్స్. ఇంటర్నేషనల్ విమెన్స్ డే ప్రోగ్రాంలో మీకు ఉపన్యాసం ఇవ్వడానికి నేను లైఫ్లో చాలా జర్నీ చేసి ఆల్రెడీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి అంతా అయిపోయి ఏమీ లేదు. ఐ జస్ట్ స్టార్టెడ్ మై జర్నీ బికాజ్ వెరీ ఆర్డినరీ ఫ్యామిలీలో జన్మించి చిన్న రెస్ట్రిక్షన్ చెప్తున్నారన్న ఖచ్చితంగా వాళ్ళకి అది తీసుకునే బాధ్యత, అలానే వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ఆ ఒక ముందు చూపే మనల్ని నడిపిస్తుంది. దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు. ఆ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం ఏంటబ్బా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది ఇది అనిపిస్తుంది. బట్ మనము ఏ టైంలో అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలమో ఆ టైంలో చేసుకుంటేనే ఫ్యూచర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఆ రోజు ఎవరైతే ఏడ్చారో ఈరోజు వాళ్ళు ఏమన్నారంటే, మా ఇంట్లో కూడా అంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుడుతుంటే మా ఇంట్లో కూడా 2 ఆడపిల్లలే పుట్టాలి, మీలాగే డాక్టరు జడ్జి అవ్వాలి. దాన్ని విని మేము నవ్వుకున్నాము. అయితే అటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నేను ఆ విధంగా చేశానంటే ప్రతి ఒక్కరు కూడా చేయగలరు అన్నది నా ఉద్దేశం. కానీ ఏదన్నా జీవితంలో సాధించాలి అని అనుకున్నప్పుడు మాత్రం పట్టుదల అన్నది చాలా ముఖ్యం. అండ్ డే 1 నుంచి స్కూల్ నుంచి కాలేజ్లో ఫస్ట్ కోర్స్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళే జీవితంలో సాధిస్తారు అనేది అటువంటివన్నీ ఏమీ ఉండవు. దానికి ఒక ఉదాహరణ నేను స్కూల్లో ఏమంత మంచిగా రానిచ్చిన దాన్ని కాదు. స్కూల్లో చాలా మంచి యావరేజ్ స్టూడెంట్ లాగానే, అట్టని వెరీ బ్యాడ్ స్టూడెంట్ అయితే కాదు.